ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కోసం ఉద్యమం చేశారు. గాంధీజీ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నూతన మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు. గాంధీ మహాత్ముడు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ కార్యాలయం ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఘనంగా గాంధీ 155వ జయంతి వేడుకలు. మహాత్మా గాంధీజీ అహింసా మార్గం ఆచరణీయమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆయన ధనవాయిపేటలోని చిన్న గాంధీ సెంటర్, అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీని నిత్యం స్మరించుకోవాలన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకల్లో పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రి మహిళా జూనియర్ అండ్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు స్థానిక రాజమహేంద్రవరం సీతంపేట దగ్గర మాలగొయ్య సెంటర్లో గల గాంధీ విగ్రహం ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా మాలగొయ్య సెంటర్లో గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల యొక్క ఆధ్వర్యంలో ఈ మూలగొయ్య సెంటర్లో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రగ్గులు పంచిపెట్టే కార్యక్రమం జరిగింది. మరి నిజంగా ఈ సెంటరు మూలగొయ్య అంటున్నారు. ఇది మూలగొయ్య సెంటర్ కాదండి, మహాత్మా గాంధీ సెంటర్గా మారుద్దామని చెప్పి ఇక్కడ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒక 25 సంవత్సరాల క్రితం ఒక యూత్ సర్కిల్గా ఏర్పడి వాళ్ళందరూ వచ్చి సార్ మనం ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టి మహాత్మా గాంధీ సెంటర్గా మారుద్దామంటే మూలగొయ్య ఏంటి ఇది బాగోలేదండి అంటే అప్పట్లో 25 సంవత్సరాల క్రితం గాంధీ గారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మూలగొయ్య సెంటర్లో మరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టించి దీన్ని మహాత్మా గాంధీ సెంటర్గా మార్చాం. కానీ అలవాటు పడిపోయినటువంటి ప్రజలు మూలగొయ్య అంటేనే కంటిన్యూ అయిపోయారు. అయినప్పటికీ కూడా మరి సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. పందిరిమాదేవుడిపేట, బృహన్నలపేట, అలాగే చెట్టిపల్లిపేట, వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు. మరి బృహన్నలపేట, చెట్టిపల్లిపేట, పందిరిమాదేవుడిపేట యొక్క ప్రజలకి పక్కా ఇల్లు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ సమీర్ శర్మ గారితో పోరాటం చేసి మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారి చేత ఇన్సూరెన్స్ ఇప్పించి మరి అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. పందిరి మహాదేవుడిపేట కానివ్వండి, బృహన్నలపేట కానివ్వండి, చెట్టుపల్లిపేట కానివ్వండి, వీళ్ళందరికీ ఇల్లు కట్టించాం. ఈ భారతదేశంలో బృహన్నలకంటూ కాలనీ కట్టించిన ఏకైక వ్యక్తి నేనే. భారతదేశంలో ఎక్కడ కూడా బృహన్నలకు ఒక కాలనీ లేదు. కానీ మన రాజమండ్రిలో బృహన్నలకి కాలనీ కట్టించాం. చాలామంది ఆ వేళ నా మీద తిరుగుబాటు చేశారు. ఏంటంటే బృహన్నలు తీసుకొచ్చి సిటీ మధ్యలో పెడతాడు విశ్వేశ్వరరెడ్డి, అది కరెక్ట్ కాదని చెప్పి గంగాధర్ రెడ్డి వాళ్ళు నా మీద గొడవ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా కాలనీ ఉండాలని చెప్పి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ మరి ఈ ఏరియా అంతా కూడా ఎంతో డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున అక్టోబర్ 2 ఇక్కడ ఘనంగా జరిపిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, అందరికీ తెలుసు. మరి ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి ఘనంగా జరిపించాలని చెప్పి అందరినీ కోరుతూ సెలవు తీసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యం సాధ్యం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో సచివాలయం వ్యవస్థను తూట్లు పొడిచారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు, అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా 45-50 వేల మందిని మరి వాళ్ళ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితులు. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా 1000 మందిని నడి రోడ్డు మీదకి ఈడ్చేసిన పరిస్థితులు. ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే రకంగా కరెంటు ఛార్జీలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంట్ అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచబోతూ ఉన్నారు. ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంది. అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా? ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఏమైనాయి సూపర్ 6 హామీలు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. మీరు ఫ్రీ బస్ అన్నారు, సుమారుగా 100 రోజుల పైన అయింది. ఏమైంది? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైనాయి? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అక్క చెల్లెమ్మలకి 18,000, నీకు 1,500 అన్నారు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా? మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా, మరి అవి నెరవేర్చాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకి వినతి పత్రం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి. వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి. వీళ్ళకి బుద్ధి రావాలి. ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తున్నాం. మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని గెలిపిస్తుందని, రానున్న రోజుల్లో ధర్మంతోనే అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుందని కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలన్నారు. గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గాంధీజీ అంటే మనకు గుర్తొచ్చేవి 2 సత్యమేవ జయతే, అహింస, పరమోధర్మ. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి, సత్యం ఎప్పుడు కూడా మారదు, దాన్ని అనుసరించాలి. అదే గాంధీ మార్గం. రెండోది అహింస, పరమోధర్మ. అహింస ఉండకూడదు. అహింస అంటే కత్తులు కటాలతో కాకుండా మాటలతో కూడా మనుషుల్ని చంపకూడదు అనేది ఆయన భావం. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇలాంటి అహింసకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల్ని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. వీటిని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో 2వ మహానుభావుడు పుట్టినరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు. కష్టే ఫలే అనే దానికి అర్థం లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టపడకుండా ఏది రాదు అని. అంటే ఆయన యమునా నది దాటుకుంటూ బట్టలు తలకు చుట్టుకుని, బుక్స్ తలకి పెట్టుకుని తడవకుండా ఈదుకుంటూ వెళ్ళి అవతలకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడు. ఆయన చిన్న వ్యక్తి కూడా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం కష్టం. ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో ఉన్నత స్థానానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన నీతి నియమాలు విలువలు ఉన్న వ్యక్తి. ఆయన పదవి పోయిన తర్వాత రిజైన్ చేసిందాక మన ఆరిఫ్ గారు చెప్పారు, రిజైన్ చేసిన తర్వాత ఆయన కాలినడక ఇంటికి వెళ్ళిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మనం అందరం కూడా వీరి మార్గాన్ని అనుసరించి మన పార్టీని విజయపథంలో నడిపిస్తూ
రానున్న రోజుల్లో విజయం మందే అని చెప్పి ఘంటాపదంగా చెప్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, కష్టకాలంలో ఎప్పుడు కూడా డేలపడకూడదు, ధైర్యంగా ఉండాలి, విజయం మనది, ధర్మో రక్షితి రక్షిత, ఎప్పుడు కూడా మనం జయిస్తాం, అందులో డౌట్ లేదు. సర్వే జనా సుఖినో భవంతు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమలు అవుతున్నట్లుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు. మంగళవారం రాజమహేంద్రవరం హుకుంపేటలోని ఏపీఎస్ అలాగే బీసీఎల్ డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన మద్యం పాలసీని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 125 షాపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీ పరిధిలో 28 షాపులు, రాజమండ్రి రూరల్ 11 షాపులు, తూర్పుగోదావరి పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలో 7 షాపులు, రూరల్ మండల కేంద్రాల్లో 90 షాపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పుడు మనకి 137 షాప్స్ ఉండేవండి, ఇదివరకు 148, తర్వాత మనకి 137 అంటే దశల వారీగా తగ్గించాక 137 షాప్స్ ఉండేయండి. ఈ 137 షాప్స్ కాస్త ఇప్పుడు మనం 125 నోటిఫై చేయడం జరిగింది. బికాస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10% రిజర్వేషన్ కోసం మళ్ళీ అది సెపరేట్గా నోటిఫై చేస్తాం. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందండి, ఇంకా తీసుకోలేదు. అది మళ్ళీ డివైడ్ చేసుకుంటారు. మేబీ పాపులేషన్ బేసిస్ గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటారని ఇప్పుడు చెప్పలేమండి. ఆ సెన్సెస్ అంతా డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇంకా లేదు. సంప్రదింపులు జరుగుతున్నాయండి, త్వరలోనే స్టాక్ అమల్లో ఉంటుంది. నాణ్యమైన మద్యం సప్లై చేస్తాం. ఎందుకంటే ప్రతి బ్యాచ్ ఉంటుంది కండి, ప్రతి బ్యాచ్ కూడా టెస్టింగ్కి వెళ్ళి టెస్టింగ్ అయిందే మనకి సప్లై చేయబడుతుంది. ఉంటాయండి, ఆ నెగోషియేషన్ జరుగుతున్నాయండి, వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి, ఓపెన్లోనే ఉంటాయి. వాటన్నిటి మీద ఇంకా గైడ్లైన్స్ రావాల్సింది. నిన్నటి వరకు అంటే అగ్రిమెంట్ మళ్ళీ ఎంటర్ అవుతారు. అది పాలసీ డెసిషన్ తీసుకొని రేట్లు అంటే అండి అనౌన్స్ చేస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే అదనంగా కనుక లైసెన్స్ ఫీ కడితే ప్రీమియం స్టోర్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నోటిఫై చేసుకుంటారండి. ఇప్పుడు షాప్స్ వేసుకున్నాక వచ్చిన వాళ్ళు దాన్ని ప్రీమియంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అదనంగా 5 lakhs ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది ఇంకా నోటిఫై కాలేదండి, ఏంటి అన్నది మళ్ళీ దాని మీద మళ్ళీ చక్కగా ఇస్తారు. వాకిన్ ఉన్నదండి, బార్స్ అయితే యథావిధంగా ఉంటాయి. వాకిన్స్ మీద మనకి ఇంతవరకు ఎటువంటి గైడ్లైన్స్ రాదు. ఇంకా ఓనర్ ప్రైవేట్ పర్సన్ అవుతారు కదండి, లైసెన్సీ, వాళ్ళు ఏ విధంగా పేమెంట్ తీసుకుంటారని వాళ్ళ ఇష్టం. బట్ గవర్నమెంట్ అయితే డిజిటల్ పేమెంట్స్కి ఇన్సిస్ట్ చేస్తారు. గతంలో చాలా సార్లు సిండికేట్ అవడం, లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు 5 రూపాయలు 10 రూపాయలు పార్టీ చేసి వాటిని కప్ప కట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. దాన్ని ఎట్లా ఉంటుంది? ఎంఆర్పీకే అమ్ముతారా? ఒకవేళ ఎంఆర్పీకి అమ్మకపోతే మీరు ఏం చేస్తారు? ఎంఆర్పీకే అమ్ముతారు. అమ్మకపోతే చాలా స్ట్రింజెంట్ పెనాల్టీస్ ఉంటాయండి. అవును, పెనాల్టీస్ కూడా ఇంకేం లేవు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో జాంపేట దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. బొమ్మన రామచంద్రరావు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పన శ్రీనివాసరావు మాట్లాడుతూ జాంపేట సెంటర్లో వారిచే 8-10-1948వ తేదీన స్థాపించిన జాంపేట మహాత్మా గాంధీ బొమ్మను ప్రారంభోత్సవం జరిగిందన్న ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన వారు మన మొదట ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి సూర్యప్రకాష్, ఈఎస్ బోస్, వేమన వీరభద్రరావు, ఇమదు కన్నారావు, ఏ రమణ, ఎండి ఆపాన్, కురిషి, అత్తలి రవి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా?
నమస్కారం అండి. ఈ జాంపేటలో ఉన్న గాంధీ బొమ్మ ఒక చాలా అభివృద్ధిలో చాలా విశేషం ఉందండి. ఇది 1948 10వ నెలలో పెట్టారండి. ఇది ఆ రోజు గాంధీ గారు చనిపోయిన తర్వాత గాంధీ గారిలో ఉన్న బొమ్మ ఇండియాలో రెండో బొమ్మ అండి. మొదటిది రాజస్థాన్, రెండోదేమో ఈ గాంధీ బొమ్మే. ఈ గాంధీ గారి కొలతలతో గాంధీ గారిలా ఉన్న ఆకారం ఆ రోజున ఎలా ఉన్నదో అలా ఉన్న ఖచ్చితమైన బొమ్మ అండి ఇది. అది కాకుండా ఇక్కడ జెండా వందనానికి చేస్తాం ఆగస్టు 15కి. అది కూడా రాజమండ్రిలో ఎత్తైన జెండా ఉంటుందండి. ఇది 1948లో ఆ మొదటి ముఖ్యమంత్రి అయిన కంగుటూరు ప్రకాశం పంతులు గారు దీన్ని ఆవిష్కరించారండి. ఇది మనం రాజమండ్రిలో చెప్పుకోదగ్గ గాంధీ బొమ్మ సెంటర్ అంటే ఈ జాంపేట గాంధీ బొమ్మ సెంటరే వస్తుందండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మేము గాంధీ గారికి పూలమాలలు వేసి ఆవిష్కరించి అలాగే అదే జాంపేట దేవాంగ సంఘం వారి చేయించి అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, బెల్ల బూందీలు బుధవారం నాడు మధ్యాహ్నం 3:30 రాజమండ్రి పేపర్ మిల్లు నుండి రాజీవ్ గాంధీ కాలేజీకి వెళ్లే దారిలో చింత చెట్టు పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయం నందు దసరా ఉత్సవాల సందర్భంగా అశేష భక్తులు రాగా అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంధం, విభూది, పసుపు, కుంకుమ, పళ్ల రసాలతో సహస్ర కళాభిషేకం చేసి అమ్మవారికి నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం దసరా ఉత్సవాలకు కమిటీ వారు ఎంతో వైభవంగా 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారని చెప్పారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు. आजम्यागेश्वराय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा. आजम्यागेश्वराय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा. दोनों वचना निर्मा वामना ముక్కుకోండి. ఓం భూహోం స్వహ అందరూ కూడా ఓం భూహోం స్వహ ఓం మహా ఓం మమ అనుకోండి. శ్రీ పరమేశ్వర శ్రీ మహావిష్ణు జయప్రవర్తమాన మహాదే స్వధరగర్భే వైద్యగలిగే బ్రహ్మపదే జమ్మూతికే భర్త మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాంపేట గాంధీ బొమ్మ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా టీకే విశ్వేశ్వరరెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పత్నాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా సరదాదేవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లా వీరాజు, అబ్దుల్లా షరీఫ్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దుద్దుకూరు నందు కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమం మహమ్మద్ రఫీ, మార్టిన్ లూథర్, పట్నాల శ్రీనివాస్, వడయార్, ఇతర కాంగ్రెస్ నాయకులు జయప్రదం చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోను జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షులు కొత్త కొండబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను సంవత్సరానికి ఒక్కరోజైనా పాటించాలని, ఆయన సత్యం అహింస ఆయుధాలుగా చేసిన పోరాటంలో స్వాతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమం ఎస్బీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్ల మూర్తి, వేములకొండ జోగారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, మానేపల్లి బంగారాజు, పాలకుర్తి సురేష్, కొత్తరాము, మానేపల్లి వీర్రాజు గుప్తా, వి గణేష్, టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయగా నెంబర్లుగా పాండ్రంగి రాంబాబు, బొడ్డెట్టి సుమన్, నకిరెడ్డి సూర్యావతి, మానేపల్లి బంగారాజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని హాస్పిటల్ వైద్యుల సిబ్బంది, స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. అనంతరం జడ్రాగంపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న సామాన్యులకు ఆరోగ్యం అందుబాటులోకి రావాలని అనే ఉద్దేశంతో నేను చైర్మన్ గా కొద్దిమంది సభ్యులను నెంబర్లుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్కు మౌలిక వసతులతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారో ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ, హాస్పిటల్ కమిటీ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పరిష్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాన్ని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్, ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి ఆ వర్క్స్ అన్నీ ఇచ్చేసి మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపులోనే కొత్త హాస్పిటల్ ప్రారంభించాలి, అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనాకుమారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత 3 నెలలుగా వచ్చిన రాబడులు, ఖర్చులు వివరించారు. ముందుగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా పక్షోత్సవాలు నిర్వహించామని, గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురాలని సర్పంచ్ దాసి మీనాకుమారి అన్నారు. గ్రామ కూటమి నాయకులు వల్లూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి కూలీలకు గ్రామంలో ఉపాధి పనుల గురించి ఫీల్డ్ అసిస్టెంట్ను మేట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్, ఎంపీటీసీ పెందుర్తి శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ రాణిదాసి ఈశ్వరరావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెండు తప్పించినప్పుడు మీరు ఎవరైనా కరెక్ట్గా చేయడానికి వస్తానంటేనే పని పెట్టమని చెప్తాను. లేని పక్షాన్ని నా నిధిలో నేను చేసుకుంటాను. తర్వాత వచ్చి 2 రోజులు 3 రోజులు చేసి ఎగదట్టుగా వెళ్ళిపోయి తర్వాత మాకు మళ్ళీ ఇంకోసారి వచ్చి అలా టైంలో చేసే మట్టికి ఈ అమ్మాయి మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చెయ్యని పక్షాన్ని మీ మేట్లందరూ
కూడి ఆలోచించుకుని మొత్తం ఎంతమంది ఉన్నారు, 50 మంది, ఎంతమంది సహకరిస్తున్నారు. 2 చెరువుల విషయంలో నాకు ఆప్టింగ్ రాకూడదు. ఇంతవరకు నేను వదిలేసాను, ఇక మీద నేను వదలను. తర్వాత మీ ఇష్టం అమ్మా, మీకు ఇదే హెచ్చరికిస్తాం. నాకు కుదరదో చేయదని మళ్ళీ అదే బాధ కానీ చెప్తామంటే మేము లెక్క చేస్తాం. చెప్పండి మీరు మీకు 50 మందికి సంబంధించిన ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ మానసిక శారీరక ఆరోగ్యం పొందుతారని ఉండ్రాజవరం బౌద్ధధర్మ పీఠాధిపతి అనాలయోగి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర కండ్రిక గ్రామంలో ఉయ్యాల జంపాల శైవక్షేత్రంలో నూతనంగా నిర్మించిన కణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ సభలో పాల్గొని అనాలయోగి ప్రసంగించారు. శాకాహారం భుజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు. నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఆకృత్యాలకు మూలం మనసు నియంత్రణ లేకపోవడం అన్నారు. చేయాలి పిరమిడ్ అని చెప్పి మన ఎవరి దగ్గర పాపం రూపాయి లేదు, రాహన్ దగ్గర రూపాయి లేదు, నిర్ణయం మాత్రం తీసేసుకున్నాడు. అయితే ఏం జరిగింది, కృష్ణకాంతరావు గారు అనే దైవాంశ సమృద్ధులు. ఎందుకంటే స్థలం బేస్మెంట్ లేదే ఏమి నిర్మాణం చేయలేం. అలాంటి కృష్ణకాంతరావు గారు ముందుకు వచ్చి నేను 5 సెంట్లు స్థలం ఇస్తానంటాం. అదేవిధంగా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారైనటువంటి వెంకటేశ్వర గారు, ఆదిలక్ష్మి దంపతులు, పుణ్య దంపతులు, వీరు ప్రతి క్షణం సహాయ సహకారాలు అందిస్తూ ఈ నిర్మాణానికి పాల్పంచుకున్నారు. ఆనాడు నలుగురు ఎదరికి రావడం జరిగేది. ఆ నలుగురు 4-5,000 దిక్కులు 10 అన్నట్టుగా తర్వాత 10 మంది కలిశారు. చక్కగా ఇప్పటి వరకు నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం పలు గ్రామ పంచాయతీల కార్యాలయాల వద్ద జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. అంగర పడమర కండ్రిక గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు వాసా కోటేశ్వరరావు, తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత 3 నెలలుగా వచ్చిన రాబడులు, ఖర్చులు వివరించారు. ముందుగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ పక్షోత్సవాలు నిర్వహించామని అంగర గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ ఎర్రా వీరన్నబాబు, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు, పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గన్ని సుబ్బారావు గారు ఆయన దాదాపు 75 లక్షల నుంచి 85 లక్షల రూపాయలతో మనకి ఒక బ్లాక్ నిర్మాణం చేసి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ బ్లాక్ నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంగణంలో లోతట్టుగా ఉండడం వల్ల అక్కడ గ్రావెల్ ఏర్పాటు చేయడం అని అక్కడ పెద్దలు కావడం జరిగింది. అదొకటి. అదేవిధంగా మన గ్రామంలోనూ స్ట్రీట్ లైట్లుకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడున్న మీటర్లు కాకుండా సబ్ డివిజన్ చేసి మళ్ళీ సెపరేట్గా ఇంకో 10-12 మీటర్లు వేస్తున్నారు. దాన్ని మొత్తం ఆటో స్విచ్ ఆఫ్, ఆటో స్విచ్ ఆన్కి సంబంధించినటువంటి అంటే ఆటో స్విచ్ ఆఫ్, ఆటో స్విచ్ ఆన్ లేకపోతే నిరంతరం కరెంట్లు వెలిగి మనకి పంచాయతీ బిల్లులకి అడిషనల్గా బిల్లు అవుతుంది. కాబట్టి దాన్ని మొత్తం కూడా తీర్మానాలు చేయడానికి కూడుకోవడం జరిగింది. గ్రామంలో ఎవరికైనా సమస్యలు కానీ ఏమైనా చెప్పి అంటే తీర్మానాలు పెట్టాల్సి ఉంటే మీరు చెప్తే తీర్మానాలు పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కోసం ఉద్యమం చేశారు. గాంధీజీ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నూతన మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు. గాంధీ మహాత్ముడు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పార్టీ కార్యాలయం ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా గాంధీ 155వ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.